Okay, good morning children. Today we will learn about 6th social studies, 3rd B, lesson 3rd B, Panamakuru, a village in the Krishna Delta. Krishna Delta loni Panamakuru village గురించి మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికంటే ముందు థర్డ్ ఏలో మీకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను, డెల్టాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఒకసారి లెసన్ డెల్టా. Okay, listen. Before joining the sea, a river divides into a large number of small streams. అంటే సీలో కలిసే ముందన్న ఇది సీ అనుకుంటే ఇది రివర్. Before joining the sea, a river divides into a large number of small streams. Before joining the sea, సీలో కలిసే ముందు రివర్ ఏమవుతుందంటే ఇట్స్ డివైడ్స్ number of small streams గా ఈ రివర్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ సముద్రంలో కలిసే ముందు ఈ మెయిన్ రివర్ ఏదైతే ఉందో అది స్మాల్ స్ట్రీమ్స్ గా డివైడ్ అవుతుంది. వచ్చేసరికి it deposits a lot of sand and silt in this area which forms the delta. ఈ రివర్స్ నుంచి ఏదైతే క్యారీ చేసుకొచ్చిందో సిల్ట్ శాండ్ రివర్ ఏదైతే తీసుకొచ్చిందో ఇక్కడ వరకు ఇక వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా ఆ సిల్ట్ శాండ్ డిపాజిట్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా మనకి ఉంచడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ సిల్ట్ శాండ్ అనే డిపాజిట్స్ ఎక్కువగా ఇక్కడ మనకి ఈ డెల్టా ఏరియాస్ లో ఉండడం జరుగుతుంది. ఇట్ యూజువల్లీ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ఈ స్ట్రీమ్స్ అనేవి ఇక్కడ ఎలా ఫామ్ అవుతాయంటే లైక్ ఏ ట్రయాంగిల్. చూడండి, ట్రయాంగిల్ షేప్ లో ఈ డెల్టాస్ అనేవి మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ద ఫ్లడ్ వాటర్ of the river bring with them silt laden with humus, decayed leaves, plants, etc. and deposits it on the flooded areas. In this way, the floods enrich the soils of the delta every year. So every year మనకి ఫ్లడ్స్ వచ్చేటప్పుడు రివర్స్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి కదా. వరదలు వచ్చేటప్పుడు అంట ఈ స్మాల్ ఈ డెల్టా ఏరియాస్ వచ్చేసరికి డెల్టా ఏరియా ట్రయాంగిల్ షేప్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది ల్యాండ్, ఇది మధ్యలో ఉన్న ల్యాండ్, ఏమి స్మాల్ స్ట్రీమ్స్. ఈ ఫ్లడ్స్ టైంలోన ఈ రివర్ ఏం తీసుకొస్తుంది దాంతోపాటు సిల్ట్ అండ్ శాండ్. సిల్ట్ అంటే లైక్ డెకేడ్ లీవ్స్ ప్లాంట్స్, చెట్లు కొమ్మలన్నీ కూడా వాటిలో పడిపోయి కుళ్ళిపోతాయి కదా. కుళ్ళిపోయిన ఆ చెత్తను ఏమని పిలుస్తామంటే సిల్ట్ అంటాం. అవి పంటలు పండడానికి ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఆ సిల్ట్ శాండ్ తనతో పాటు తీసుకొచ్చి ఈ డెల్టా ఏరియాస్ వచ్చేసరికి ఫ్లడ్స్ టైంలోని డెల్టా ఏరియా మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందంట. మొత్తం ఇదంతా మురిగేటప్పుడు ఆ వాటర్తో పాటు సిల్ట్ శాండ్ కూడా డెల్టా ఏరియాస్లోకి వెళ్ళి సాయిల్లో కలవడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఎక్కువగా ఫెర్టైల్ సాయిల్గా ఈ డెల్టా ఏరియాస్ మనకి చేంజ్ అవుతాయి, మారుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ స్ట్రీమ్స్ ఎందుకు ఇక్కడ మనకి డివైడ్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా సీలోకి అనే డౌట్ రావచ్చు. ఎందుకు డివైడ్ అవుతుందంటే ఈ సీలో ఈ రివర్ జాయిన్ అయ్యే ముందు స్లో అయిపోతుంది బాగా. వాటర్ ఫ్లోయింగ్ అనేది ఫ్లో అనేది బాగా స్లో అయిపోతుంది. పైనుంచి ఏమో ఎక్కువగా వాటర్ వస్తుంది, ఇక్కడికి వస్తే స్లో అయిపోతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, వాటర్ ఎక్కువ అయ్యేసరికి అవి స్మాల్ స్ట్రీమ్స్గా వేరే ఆ వీక్గా ఉన్న సైడ్ స్మాల్ స్ట్రీమ్స్గా కట్ అయ్యి డివైడ్ అయ్యి వెళ్ళి సీలో జాయిన్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనకి ఇక్కడ ఈ డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ చాప్టర్లో పెనమకూరు గురించి మనం ఆ విలేజ్ గురించి పెనమకూరు విలేజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ విలేజ్ ఇన్ ద కృష్ణా డెల్టా. కృష్ణా డెల్టాలోని ఒక విలేజ్ పెనమకూరు డెల్టా ఏరియాలో ఉంది. అంటే మనం ఇంతకుముందు ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పుకున్నాం కదా, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. ఇప్పుడు ఒక్కొక్క రీజియన్ గురించి ఒక్కొక్క విలేజ్ గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ప్లేన్స్ గురించి చెప్పుకుందాం. డెల్టా ఏరియాస్ అంటే మన ప్లేన్స్ ఏరియాలోనే ఉంటుంది డెల్టాస్ అనేది. సో వినండి ఒకసారి, లిసన్.
వీ స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ అండ్ రీచ్డ్ ఉయ్యూరు టౌన్ ఆన్ ఉయ్యూరు టౌన్. అంటే మనకి పెనంకూరు వెళ్ళాలంటే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలంట, ఉయ్యూరు వెళ్ళాలంట, ఉయ్యూరు. ఆఫ్టర్ ట్రావెలింగ్ అబౌట్ 3 కిలోమీటర్స్ ఫ్రమ్ ఉయ్యూరు, ఉయ్యూరు వెళ్ళిన తర్వాత ఇంకా 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే వీ క్రాస్డ్ ద బందర్ కెనాల్ టు రీచ్ పెనంకూరు. ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఒక కెనాల్ తగులుతుందంట, అంటే కాలువ, ఒక పెద్ద కాలువ కెనాల్. అంటే ఆ కెనాల్ క్రాస్ చేసుకొని మనం పెనంకూరు విలేజ్ వెళ్ళొచ్చు. వాటర్ ఆఫ్ దిస్ కెనాల్ ఈజ్ టేకెన్ టు ద ఫీల్డ్స్ త్రూ స్మాల్ ఫీల్డ్ ఛానల్స్. ఈ పెనంకూరు విలేజ్కి అలాగే సరౌండింగ్స్ ఉన్న విలేజ్కి ఇక్కడ మెయిన్ వాటర్ రిసోర్స్ ఏంటంటే ఈ బందర్ కెనాల్. ఈ బందర్ కెనాల్ నుంచి వచ్చిన వాటరే అక్కడున్న స్మాల్ కెనాల్స్ ద్వారా, స్మాల్ స్ట్రీమ్స్ ద్వారా ఆ ఫీల్డ్స్కి, అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వాటర్ సప్లై అనేది జరుగుతుందంట. పెనంకూరు విలేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద కృష్ణా రివర్ అండ్ ద బందర్ కెనాల్. పెనంకూరు విలేజ్ ఎక్కడ ఉందంట, కృష్ణా రివర్కి బందర్ కెనాల్కి మధ్యలో ఇస్ ద లొకేటెడ్ బిట్వీన్ కృష్ణా రివర్ అండ్ బందర్ కెనాల్, ఆ మధ్యలో ఉందంట. అలాగే పెనంకూరు విలేజ్లో మనకి సాయిల్స్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. సాయిల్ అంటే మట్టి. ఎటువంటి సాయిల్ ఉందంటే ఇక్కడ మనకి ఇన్ పెనంకూరు ద సాయిల్స్ ఆర్ మోస్ట్లీ ఫెర్టైల్ అల్యూవియల్ బ్లాక్ సాయిల్. ఫెర్టైల్ అల్యూవియల్ బ్లాక్ సాయిల్. అల్యూవియల్ బ్లాక్ సాయిల్ అనేది మనకి ఎక్కువగా మనకి కనిపిస్తుంది అన్నమాట. బ్లాక్ సాయిల్. ఫెర్టైల్ అంటే సారవంతమైన నల్లమట్టి అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. The soils deposited by the river are called alluvial soils or ఒండ్రు భూమి. ఆ సాయిల్స్ దేని ద్వారా వచ్చినాయంటే ఎక్కువగా మనకి రివర్స్ ఫ్లడ్స్ టైంలోన మనకు వస్తాయని చెప్పుకున్నాం కదా, సిల్టు శాండ్, ఆ విధంగా ఫామ్ అయిన ల్యాండ్స్ మాట అవి. ద సాయిల్స్ డిపాజిట్ బై ద రివర్. ఈ సాయిల్స్ని ఏమని పిలుస్తారంటే అల్యూవియల్ సాయిల్స్ ఆర్ ఒండ్రు భూమి. అల్యూవియల్ సాయిల్స్ ఆర్ ఒండ్రు భూమి అని చెప్పి ఈ సాయిల్స్ పిలవడం జరుగుతుంది. Alluvial soils are heavy and have high water holding capacity. They are also rich nutrients. Water holding capacity అంటే సాయిల్ బట్టి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ హోల్డింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది మనకి. ఈ బ్లాక్ సాయిల్ కాబట్టి ఇది దాంట్లో అంటే ఒకసారి వర్షాలు పడిన తర్వాత, రెయిన్స్ పడిన తర్వాత ఆ మట్టిలో వాటర్ అనేది ఎక్కువ కాలం మనకు అక్కడ స్టోర్ అయి ఉంటుందంట. అంటే మనం తవ్వితే మనకి మట్టి వాటర్తో కలిపి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ టైము, ఎక్కువ రోజులు ఆ వాటర్ను హోల్డ్ చేసుకుని ఆ సాయిల్ అనేది ఉంటుందంట. క్రాప్స్ విల్ గ్రో వెల్ ఆన్ సచ్ సాయిల్. ఈ సాయిల్లో మనకి క్రాప్స్ కూడా బాగా పండుతాయి. ఎందుకంటే ఈ న్యూట్రియంట్స్ అండ్ ది హోల్డింగ్ కెపాసిటీ ఆల్సో వెరీ హై. ఎక్కువ వాటర్ని ఇది హోల్డ్ చేసుకుని ఉంటుంది అన్నమాట, స్టోర్ చేసుకుని ఉంటుంది దానిలో. అందుకని చెప్పి మనకి పంటలు అనేవి బాగా పండుతాయి. వీ కెన్ ఫైన్ అండ్ క్లేయి బ్లాక్ సాయిల్, నల్ల రేగడ భూమి, అప్ ఏ డెప్త్ ఆఫ్ 15 feet. ఆ ఏరియాలో మన పెనంకూరు ఏరియాలో ఒక 15 అడుగులు తవ్వితే మనకి బ్లాక్ సాయిల్, నల్ల రేగడ భూమి అంటారు దీన్ని. నల్ల రేగడ భూమి, బ్లాక్ సాయిల్, అది మనకి దొరుకుతుందంట. అంటే ఇది బాగా పంటలు పండడానికి, అంటే క్రాప్స్ని బాగా కల్టివేట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. And they get very sticky with rain and retain moisture for long time. రైన్స్ పడిన తర్వాత ఆ మట్టిలోన స్టిక్కి బాగా అంటుకొని ఆ వాటర్ అనేది ఆ మట్టిని, సాయిల్ అనేది వాటర్ని ఎక్కువగా స్టోర్ చేసి దానిలో ఉంచుకుంటున్నారు లాంగ్ టైం, ఎక్కువ రోజులు ఉంచుకుంటుంది. వెన్ దే డ్రై అప్ దే టెండ్ టు క్రాక్. దిస్ కాజ్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ లవింగ్ అండ్ కాజెస్ పెట్టెడ్. సెల్ఫ్ లవింగ్ అంటే దానికి అదే దున్నుకోవడం. యాక్చువల్ చూడండి, మన పంటలు బాగా పండాలంటే మట్టిని దున్నుతాం. దున్నేటప్పుడు ఏమవుతుంది, పైన చెత్త చెదారం కిందకి వెళ్తుంది కాబట్టి అక్కడ సాయిల్ బాగా ఇదవుతుంది. ఇక్కడ నల్లరేగడి భూమిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రైనీ సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్ సీజన్లోన ఈ పగుళ్ళు వేస్తాయి అన్నమాట. భూమి పగులుతుంది, పగిలి ఆ చెత్త అంతా కూడా పగుల్లో కిందకి వెళ్తుంది. వర్షాలు పడిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళి కలిసిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా దానికి అదే ఫ్లవ్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ ఈ ఫెర్టిలిటీ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట.
ఓకే చిల్డ్రన్స్, రిమైనింగ్ పాయింట్స్ ఈ లెసన్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.